సో, రాజకీయ నాయకులు ఇద్దరు తిట్టుకుంటున్నట్టుగా ప్రకటనలు చేయరు విదేశాంగ విధానాలు. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ట్రంప్‌కి మళ్ళీ పిచ్చ పిచ్చగా మాట్లాడరు. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. సంయమనం కోల్పోకుండా బాధ్యతగా ఉండాలి. ఆవేశపడిపోకూడదు. మోడీ చేసిన వ్యూహాత్మక తంత్రం అదే. ట్రంపు మాటలతో దబాయించి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. దబాయించి తనకు అనుకూలంగా చూసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ దబాయింపుకి స్పందించకపోవడం ద్వారా మరింత కవ్వించాడు మోడీ. పైగా చైనాతో స్నేహం పెంచడం ద్వారా నువ్వేమీ చెయ్యలేవు, నువ్వు ఖచ్చితంగా నాతో ఒప్పందం నీకు అవసరం, నాకు కాదు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంతో నీ వ్యాపారం చేసుకోవాలి. నా దగ్గర ఉన్న అతిపెద్ద శక్తి అది. నా దగ్గర నుంచి నీ దగ్గరికి పంపిస్తాం. అది నీకు తక్కువ ధరకు వస్తుంది కాబట్టి నువ్వు కొంటున్నావు. ఎక్కువ ధరకు వస్తే నీ పబ్లిక్ కొనరు.